71 ఊర్లకు నేను లీడర్ ఉంటే అది అని చెప్తా ఉంది. ఊర్లకు లీడర్ ఉంటే సరిపోదు, రాష్ట్రానికి లీడర్ కావాలి మనోళ్ళు బీసీలంతా. ఇలా బీసీలలో ఆడబిడ్డలంతా ముందుకు రావాలి రాజకీయాలు చేయడం కోసం. ఇలా చాలా సంతోషంగా ఈ ఆడబిడ్డను సన్మానం చేసే పోతా నేను ఇవాళ. ఎందుకంటే మన బీసీలలో ముందుకొచ్చి మాట్లాడిపోతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఏందా బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునపోతి ఇంతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. ఎస్, మా బీసీలకు 42% రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి, మా మైనారిటీ బిడ్డలు పండుగ చేసుకోవాలి. 78 ఏళ్ల సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసలకు గురి చేసి అసలు మీకు కూడా లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు.